విజయవాడ, గుంటూరులో మొత్తం ఉన్న ఇండస్ట్రీస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ముందుగా మచిలీపట్నంలో తీసుకుంటే ఆక్వా అండ్ ఫిషరీస్, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్, ఫిషింగ్ హార్బర్, ఐస్ ఫ్యాక్టరీస్, ఆక్వా ఫీడ్ ప్లాంట్స్ లాంటివి ఉన్నాయి. అలాగే దేశంలోనే అతిపెద్ద ఉప్పు ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటి 200+ ఉప్పు మడులు మచిలీపట్నంలో ఉన్న విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఇక హ్యాండ్లూమ్ అండ్ కలంకారీ విషయానికి వస్తే మచిలీపట్నం కలంకారీ గోల్డ్ లీఫ్ పెయింటింగ్ GI ట్యాగ్ ని కలిగి ఉంది. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, లాజిస్టిక్ పార్క్, ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీస్, సోలార్ పవర్ కి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇక అదర్స్, రైస్ మిల్స్, ఫిష్ మీల్ ప్లాంట్స్, బోట్ బిల్డింగ్ యార్డ్స్ ఇలాంటివి చాలా ఇండస్ట్రీసే మచిలీపట్నంలో నెలకొని ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలో ఉన్న ఇండస్ట్రీస్ ఒకసారి చూద్దాం. ముందుగా విజయవాడలో మనం మాట్లాడుకోవాల్సింది అతి పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. ఒక ఆటో నగర్ లోనే 1000కి పైగా ఆటోమొబైల్ వర్క్ షాప్స్, స్పేర్ పార్ట్స్, బాడీ బిల్డింగ్, లేలాండ్ సర్వీస్ హబ్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇక ఆగ్రో ప్రాసెసింగ్ విషయానికి వస్తే రైస్ మిల్లులు ఉన్నాయి, పప్పు మిల్లులు, కోల్డ్ స్టోరేజ్లు, మల్లవల్లిలో ఉన్న ఫుడ్ పార్క్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఇక పవర్ అండ్ ఇంజనీరింగ్, VTPS విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, ఇదొక కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఇది నెలకొని ఉంది. ఇది AP జెన్కో ద్వారా ఆపరేట్ చేయబడిన ఒక క్రూషియల్ ఎనర్జీ సోర్స్. మొత్తం సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కి సంబంధించి రెడీ మిక్స్ కాంక్రీట్ పైప్స్, సిరామిక్ టైల్స్ ఇండస్ట్రీస్ కూడా విజయవాడలో ఉన్నాయి. IT అండ్ సర్వీసెస్ విషయానికి వస్తే మేధా టవర్, IT పార్క్, HCL, విప్రో, టెక్ మహేంద్ర లాంటి కంపెనీలు కూడా విజయవాడలో ఉన్న సంగతి మనం చెప్పుకోవాలి. ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్, విజయవాడ తెలుగు ప్రచురణలకు ఒక హబ్. న్యూస్ పేపర్ ప్రింటింగ్ యూనిట్స్ ఇక్కడ చాలానే మనకు కనిపిస్తాయి. ఇక లాజిస్టిక్స్ చూస్తే కృష్ణా జిల్లా రైల్వే అండ్ రోడ్ జంక్షన్ కావడంతో వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్ట్ హబ్ గా కూడా ఈ విజయవాడ ఉంది. ఇప్పుడు గుంటూరులో ఉన్న ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది అతి పెద్ద వ్యవసాయ మార్కెట్. ఈ వ్యవసాయ మార్కెట్ లో ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. అలాగే పత్తి యార్డ్, పసుపు యార్డ్ కూడా ఉన్నాయి. ఇక టెక్స్టైల్ అండ్ స్పిన్నింగ్ విషయానికి వస్తే కాటన్ స్పిన్నింగ్ మిల్స్ 20కి పైగా గుంటూరులో ఉన్నాయి. గార్మెంట్ యూనిట్స్, గ్రోసరీకి సంబంధించి కూడా గుంటూరులో మనకి ఇండస్ట్రీస్ కనిపిస్తాయి. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది అతిపెద్ద పంట అయినటువంటి పొగాకు. టొబాకోకి సంబంధించి ఇక్కడ ITC, GPI, టొబాకో ప్రాసెసింగ్ యూనిట్ ఎగుమతి కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే టొబాకో బోర్డ్ కి హెడ్ క్వార్టర్స్ గా కూడా ఈ గుంటూరు ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తే కారం, మసాలాలు, ఆయిల్ మిల్లులు, లెమన్ గ్రాస్ ఆయిల్ ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మనకి చాలా గుంటూరులో కనిపిస్తాయి. ఫార్మా అండ్ కెమికల్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గుంటూరులో మెడ్టెక్ జోన్ మంగళగిరికి దగ్గర. అలాగే ఇక్కడ GMC ఉంది, గుంటూరు మెడికల్ కాలేజ్, GGH ఉంది, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదన కూడా ఉంది. సిమెంట్ అండ్ మినరల్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటే KCP సిమెంట్, లైమ్ స్టోన్ మైనింగ్, గ్రనైట్ ఇండస్ట్రీస్ గుంటూరులో మనకు కనిపిస్తాయి. ఎడ్యుకేషన్ కి ఎలా ఈ గుంటూరు అనుబంధంగా ఉంది అంటే ప్రింటింగ్, పబ్లిషింగ్, కోచింగ్ ఎకో సిస్టమ్ పెద్ద పరిశ్రమగా మారింది కాబట్టి మొత్తం మావిగన్లో ఎడ్యుకేషన్ కి సంబంధించి గుంటూరు ఒక రెవెన్యూ జనరేషన్ హబ్ గా ఉంది. మొత్తం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నుంచి స్టేట్ గవర్నమెంట్ కి వెళ్లే ఆదాయం ఉజ్జాయింపుగా చూసుకుంటే గనక మచిలీపట్నం నుండి 1200 నుండి 1800 కోట్లు ఒక సంవత్సరానికి, అలాగే విజయవాడ నుంచి 8000 నుండి 12000 కోట్లు ఒక సంవత్సరానికి, గుంటూరు నుండి 6000 నుండి 9000 కోట్లు ఒక సంవత్సరానికి, అంటే మొత్తం 15200 నుండి 22800 కోట్లు ఒక సంవత్సరానికి ఈ మావిగన్ నుండి స్టేట్ గవర్నమెంట్ కి వెళ్లేటువంటి రెవెన్యూ.